తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను ఉద్దేశించి సందేశం పంపించారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించనుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కీలక భూమిక పోషిస్తుందన్నారు సోనియా గాంధీ. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి గ్లోబల్ సమిట్ ఒక వేదికగా మారుతుందన్నారు సోనియా గాంధీ. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమప్రాధాన్యం ఇస్తూ 3 అంచెల వ్యూహంతో రాష్ట్రం ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణలోని మానవ, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సమిట్ మరింత తోడ్పడుతుందన్నారు. సమిట్లో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు సోనియా గాంధీ. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. అన్ని నామినేషన్ల కేంద్రాల దగ్గర అభ్యర్థుల హడావిడి కనిపించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మూడో విడత ఎన్నికలు 182 మండలాల్లోని 4159 సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను పరిశీలిస్తారు. డిసెంబర్ 9న నామినేషన్లను ఉపసంహరిస్తారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ సాయంత్రం 5 గంటలకే గడువు ముగిసింది. అయితే 5 గంటలలోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థుల నుంచి రాత్రి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలోని నామినేషన్లు, పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. నామినేషన్ల ప్రక్రియ క్లైమాక్స్కి చేరుకుంది. ఈరోజు మూడో దశలో జరగబోయే గ్రామ పంచాయతీలకు చివరి రోజు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైనాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి, ఈరోజు మళ్ళీ శుక్రవారం మంచి రోజు కూడా కాబట్టి చాలామంది నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే హుజురాబాద్ డివిజన్లో ఈసారి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. హుజురాబాద్ డివిజన్లోని హుజురాబాద్, జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంటతో పాటు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉండే సైదాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 111 గ్రామ పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని 1034 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో విడత ఎన్నిక ఈ నెల 17న జరగబోతుంది. ఇప్పటికే మొదటి విడత, రెండవ విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతకు సంబంధించిన విత్డ్రాయల్స్ కూడా పూర్తయినాయి. తర్వాత గుర్తుల కేటాయింపు జరిగింది. యునానిమస్ ఇంటితో కూడా తేలిపోయింది. అదేవిధంగా రెండవ విడతలో తీసుకుంటే నిన్న స్క్రూట్నీ ప్రక్రియ కంప్లీట్ అయింది. స్క్రూట్నీ తర్వాత ఎన్ని నామినేషన్లో కూడా అధికారులు వివరాలు వెల్లడించారు. ఇక మూడో విడత తీసుకుంటే మనకు కరీంనగర్ జిల్లాలో నిన్నటి వరకు 111 గ్రామ పంచాయతీలకు 325 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అదేవిధంగా 1034 గ్రామ పంచాయతీలకు 991 మంది నామినేషన్లు వేశారు. అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కూడా మనకు మూడో విడతలో 119 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. ఇక్కడ నిన్నటి వరకు 352 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ 119 గ్రామ పంచాయతీల పరిధిలో 1088 వార్డు సభ్యులకు ఎలక్షన్ జరగబోతుంది. ఇందుకోసం 1148 మంది నామినేషన్లు వేశారు. ఇప్పుడు ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మనం మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో 316 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక సైదాపూర్ మండలంలోని 2 విలేజ్లుగా మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో కనుక తీసుకుంటే 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. అందులో మనకు చొప్పదండి మండలంలో 2, రామడుగు మండలంలో ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్లకు ఒకే సింగిల్ నామినేషన్ రావడంతో వాళ్ళను అధికారికంగా ఎన్నికైనట్టు కూడా ఒక గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అదేవిధంగా రెండో విడతలు తీసుకుంటే ఇంకా అఫీషియల్గా ప్రకటించకపోయినా ఒక గ్రామం గన్నేరువరం మండలంలోని పీచుపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచి ఏకగ్రీవమైంది. అటు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే పెద్ద ఎత్తున అక్కడ మొదటి విడతలకు సంబంధించిన పెద్ద ఎత్తున 9 గ్రామాలు మొత్తం ఏకగ్రీవమైనవి. అందులో కొరుట్ల నియోజకవర్గంలోనే 6 గ్రామాలు ఉన్నాయి మనకు. రెండో విడతలో కూడా కొన్ని సారంగపూర్ మండలంలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది. కాకపోతే అవి అఫీషియల్గా ఇంకా అధికారికంగా విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకు
అటు జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పంచాయతీల్లో వేలంపాటలు నిర్వహిస్తున్నారు. తర్వాత పంచాయతీ సర్పంచులు తాము ఎవరైతే సూచిస్తారో వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళందరూ డ్రాప్ కావాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో నిన్ననైతే మనకు ఒక యామాపూర్ అనే విలేజ్ ఉంది. ఆ యామాపూర్ ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. అక్కడ మెట్పల్లి తహసీల్దార్ ఆఫీస్తో పాటు మన జగిత్యాల కలెక్టరేట్ కూడా వచ్చి ఆందోళన నిర్వహించారు. అక్కడ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే ఒక అభ్యర్థిని బలవంతంగా బెదిరించి నామినేషన్ డ్రాప్ చేయించారని చెప్పి ఫిర్యాదులు అందినాయి. ఆ గ్రామం విషయంలో ఇంకా అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనకు కొన్ని గ్రామాలలో కనుక తీసుకుంటే ఇట్లాంటి ముందు నామినేషన్ విత్డ్రా చేసుకొని తర్వాత కోర్టుకు వెళ్ళి తర్వాత ఎలక్షన్ ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి యునానిమస్ పేరుతో బెదిరింపులకు దిగరాదని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కూడా ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేశారో వాళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనకు అక్కడ జగిత్యాల జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఏవైనా మనకు సెన్సిటివ్ తర్వాత హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉంటే ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈరోజు 3వ విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు కాబట్టి 5 గంటల లోపు ఎంతమంది మనకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేయడానికి వస్తారో వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులు కావచ్చు, నామినేషన్లు కావచ్చు స్వీకరిస్తారు. మొన్న ఫస్ట్ విడత సెకండ్ విడత కూడా చూసుకుంటే కనుక రాత్రి వరకు కూడా దాదాపు కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. నిన్న మనకు వినవంక మండలంలో సాయంత్రం 6-7 తర్వాత కూడా నామినేషన్లు స్వీకరించారు. ఓట్లు వేయడానికి ఎట్లా ఓటర్లు బార్లు తీరుతారో అట్లా రిటర్నింగ్ అధికారి దగ్గర పోటీ చేసే అభ్యర్థులు లైన్లు కట్టి వాళ్ళ నామినేషన్ పత్రాలు సమర్పించిన సిచ్యువేషన్ ఉంది. ఈసారి పెద్ద ఎత్తున యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎట్లా స్వీకరిస్తారనేది పక్కన పెడితే గ్రామాలలో ప్రధాన సమస్యలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో వాళ్ళు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్గానైతే ఈ రోజుతో మనకు నామినేషన్ల స్వీకరణ పర్వం అంటే 3 పేజీలకు సంబంధించి పూర్తి కాబోతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు అన్ని సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. 11వ తారీఖు రోజు మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. యునానిమస్ అయిన గ్రామాలు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కావచ్చు, మిగతా బందోబస్తు కావచ్చు, తర్వాత పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ చూసే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలను ఖదీర్ అందిస్తారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 1, 2, 3 విడతల్లో నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 571 గ్రామ పంచాయతీలకు గాను 566 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. మిగతా వాటిని కోర్టు పరిధిలో ఉన్నవి కాబట్టి ఆ మిగతా పంచాయతీలలో ఎన్నిక అనేది నిర్వహించడం జరగటం లేదు. 471 పంచాయతీలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 469 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం కోసం అక్కడ అధికారులు మొత్తం సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 20 గ్రామ పంచాయతీలు యునానిమస్గా ఇప్పటికే అధికార పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ 20లో చూస్తే దాదాపుగా 10 టోటల్ బాడీ అంటే వార్డు మెంబర్ల నుంచి మొదలుకుంటే సర్పంచ్ల వరకు యునానిమస్గా గెలుపొందడం జరిగింది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే 14 మొత్తం యునానిమస్ అయ్యాయి. అందులో 10 టోటల్ బాడీ కాకుండా 4 మాత్రమే టోటల్ బాడీ అయ్యి మిగతావన్నీ వార్డు మెంబర్లు ఇంకా ఏకగ్రీవం కాలేదు. దాంతో అక్కడ మిగతా వార్డు మెంబర్లకు వాటికి ఎన్నిక నిర్వహించనున్నారు. సర్పంచ్ మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అందరు కూడా అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు సిపిఎం, సిపిఐ, లెఫ్ట్ పార్టీల నుంచి అనేక చోట్ల రకరకాల సమీకరణాలు ఉన్నాయి. ఆ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కొక్క పార్టీకి లోకల్లో ఉన్న రాజకీయాల నేపథ్యం ఎలా ఉంది, లోకల్లో ఏ నాయకులు అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ లోకల్ పనిచేసే నాయకులపైన అభివృద్ధికి సంబంధించిన
వాళ్ళపైన ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా గతంలో పనిచేశారు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాంతోపాటుగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ, రిజర్వేషన్లలో భాగంగా అంతా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎవరైతే నాయకులు భావించారో ఆ నాయకులకు ఇప్పుడు ఆ స్థాయి పరిస్థితి లేదు. అనేక చోట్ల రిజర్వేషన్లు తారుమారు కావడంతో అనేక చోట్ల కొంతమంది లోకల్ లీడర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఒకసారి మారిపోవటం కారణంగా ప్రస్తుతం వాళ్లకు ఇన్ని రోజుల నుంచి ఆశావాహులుగా ఉన్న అనేక మందికి ఇప్పుడు ఇబ్బందులు తలెత్తున్నాయి. కనీసం కొన్ని చోట్ల చూస్తే ఎక్కడ కూడా తాము ఎన్ని రోజుల నుంచి కష్టపడి అనేక రోజుల నుంచి నాయకుల చుట్టూ తిరిగిన నాయకులందరూ కూడా ఇప్పుడు కొంత అసమ్మతి గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళను కూడా నాయకులు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. కొంతమంది అధికార పార్టీ నుంచి, ప్రతిపక్షం నుంచి అనేక చోట్ల రెబల్ నాయకులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళందరినీ కూడా బుజ్జగింపుల పర్వం నడిచింది. వాళ్లను విత్డ్రా చేసుకునే విధంగా వాళ్లకు సరైన హామీ ఇచ్చి రానున్న కాలంలో ఇంకా ఇవ్వబోయే పదవులు ఏదైతే ఉన్నాయో పదవుల్లో వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఉజ్జగించడంతో కొంతమంది విత్డ్రా అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు మద్యం అనేది, దాంతోపాటుగా డబ్బుల పంపిణీ కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే చేపడతా ఉన్నారో అక్కడ కొంత టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి, ఎన్నికల అధికారులు అందరూ కొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల లిక్కర్ బాటిల్స్ అవి వాటిని కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ జిల్లాలో అనేక చోట్ల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. బెల్ట్ షాపుల్ని పూర్తిగా ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఎన్నికల అధికారులు, దాంతోపాటుగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే మద్యం ఏర్లే పారుతూ ఉందో అలాంటి చోట కొంత కట్టడి చేయడం కోసం అధికారులు అయితే 24 గంటలు వాళ్ళపైన నిఘా వేసి ఉంచారు. కానీ కొన్ని చోట్ల ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ కొన్ని ఎలా మద్యం వెళ్ళాలి, ఎలా డబ్బులు వెళ్ళాలి అనే దాని గురించి లోకల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు వాటిని పంపకాలు చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ అన్ని పార్టీలు కూడా ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో అనేక మంది సర్పంచులు అప్పుల పాలయ్యారు. బిల్లులు రాక వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నా ఉన్నారు. చివరికి భార్యల మెడలో ఉన్న తాళి బొట్టును కూడా అమ్మి పెట్టుబడులు పెట్టిన సర్పంచులు ఉన్నారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే సుదీర్ఘకాలంగా సర్పంచ్గా ఉండి వాళ్ళు ఆస్తుల పరంగా కానివ్వండి, లేకుంటే లోకల్లో అనేక అంశాలను వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలంటే కొంతమంది బెంబేలెత్తిపోతున్న పరిస్థితి, కొంతమంది ఎవరైతే కొత్త యువత ఉన్నారో వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల ఎలాగంటే ఆ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ గ్రామంలో దానికి సంబంధించిన ఆ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి లేకపోవడంతో కొన్ని చోట్ల కొంత వింత పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అసలు వార్డు మెంబర్లు కూడా కనీసం ఎవరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేకపోవడంతో అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సర్పంచ్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నిర్మల్ జిల్లాలో 133 గ్రామ పంచాయతీలు, ఆదిలాబాద్ జిల్లాలో 151, కొమరం భీం జిల్లాలో 101 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడత నామినేషన్లపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ప్రక్రియకు సంబంధించిన జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా చివరి విడత కావడంతో అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి భారీగా నామినేషన్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడతలో 151 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 151 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా పోటీ చేయడానికి, అదేవిధంగా వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి అభ్యర్థులందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 350కి పైగా అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి 1220 వార్డు ఏవైతే పదవులు ఉన్నాయో ఆ వార్డు పదవులకు కూడా ఇప్పటికే 1250 మంది అభ్యర్థులు పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, బజారత్నూర్, తలమడు, గుడియాత్నూర్, నేరేడుగొండ, సోనాల మండలాల్లో ఈ ఏవైతే 151 గ్రామ పంచాయతీలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలన్నింటిలో కూడా అభ్యర్థులందరూ కూడా ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది దాఖలు చేయడం జరిగింది. మరికొంతమంది నామినేషన్లు దాఖలు చేయడానికి క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో
అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ప్రధానంగా 300కు పైగా ఏదైతే 133 గ్రామ పంచాయతీలకు 350 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని బాసరా, బైన్సా, కుబీర్, ముదోల్, తానూరు మండలాల్లో 133 గ్రామ పంచాయతీలకు చివరి విడత ఏదైతే నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా ఏదైతే సాయంత్రం కావడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు కావడంతో సాయంత్రం పూట భారీగా నామినేషన్లు దాఖలు చేయడానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలో 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చివరి విడత 108 గ్రామ పంచాయతీలకి నామినేషన్లు దాఖలు చేయడానికి ఇప్పటికే 256 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరొక 50 మంది క్యూ లైన్లో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా కొమరంభీం జిల్లాలోని రెబ్బెన, ఆసిఫాబాద్, అదేవిధంగా తిర్యాని, అదేవిధంగా కాగజ్ నగర్ మండలాల్లో ఎవరైతే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా 1120 వార్డులకి అదేవిధంగా 1250 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొంతమంది ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా టోకెన్ ఎవరికైతే ఇచ్చారో వారందరూ నామినేషన్ తీసుకుంటారు. అదేవిధంగా తీసుకోవడమే కాకుండా వారందరి నామినేషన్ తీసుకుంటాం, ఎంత రాత్రి అయినప్పటికీ కూడా, సమయం ముగిసినప్పుడు కూడా నామినేషన్ తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కొమరంభీం జిల్లా, ఈ విధంగా ఈ 3 జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, నిర్మల్ జిల్లాలో శాంతియుతంగా ఏదైతే 3వ విడత ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్, 4656 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల ముగింపు, ఇతర అంశాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి 3వ విడత నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3వ విడత నామినేషన్స్ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 165 పంచాయతీలు, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ పంచాయతీలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలు, సర్పంచ్లకు, అట్లాగే 1620 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది 3వ విడతకు సంబంధించి. అటు కామారెడ్డి జిల్లాకు కూడా 168 సర్పంచ్, అట్లాగే 1482 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలకు ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పొచ్చు. మొత్తం మీద 3 విడతలుగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల మొదటి 2వ విడతలకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇదివరకే ముగిసినటువంటి నేపథ్యంలో మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారికి కేటాయించినటువంటి గుర్తులతో ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు గమనిస్తే మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 184 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 167 పంచాయతీలు, అట్లాగే సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 196 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డికి సంబంధించి 197 పంచాయతీలు, అట్లాగే 3వ విడత ఈరోజు నామినేషన్లు ముగిసినటువంటి 3వ విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 545 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్, అట్లాగే 5022 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి 3 విడతలు. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 532 సర్పంచ్, అట్లాగే 4656 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 విడతలకు సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ ఏదైతుందో ఇది ముగిసిపోయింది. ఇక మొదటి విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే స్క్రూటినీ కూడా పూర్తయింది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన స్క్రూటినీ కూడా పూర్తయిపోయింది. అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 155 పంచాయతీలకు ప్రస్తుతం
ఏకగ్రీవము ఏదైతే ఎన్నికలు జరిగాయో అవి మినహాయిస్తే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు మొదటి విడతలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 155 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 466 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భం మనకు చాలా గ్రామ పంచాయతీలోనూ కనిపిస్తుంది. ప్రచారం వైపు ఇక అభ్యర్థులంతా కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఎన్నికలు జరగడము, అవకాశాలు కూడా ఇట్లాంటి అవకాశాలు రావు. గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలోనే అవకాశాలు దక్కించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది రిస్క్ చేసి మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా కూడా కొంతమేరకు సమాచారం అంటుంది. సో మొత్తం మీద అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 విడతల్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు అయితే ఊపందుకున్నాయి. ఇప్పటికే 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ముగియడంతో అభ్యర్థులు ప్రచారం వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అయితే పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా సీరియస్గా ఎన్నికల మీద దృష్టి పెడుతూ వారంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తిస్థాయి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలను తలపించేలాగా ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సదస్సుకు దాదాపు 3000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారని చెప్పారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత 4 రోజులు కామన్ పబ్లిక్ కు పర్మిషన్ ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ తో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ కి అంతా సిద్ధమైంది. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు స్పీడప్ చేశారు. సో ఇక్కడ ఏర్పాట్లను, బందోబస్తును డీజీపీ శివధర్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మనతో మాట్లాడడానికి డీజీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మరో 3 రోజుల్లో మాత్రమే ఈవెంట్ స్టార్ట్ కానుంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో బందోబస్తు కూడా ఎలా ఉండబోతుంది సార్? ఏర్పాట్లు పూర్తి అదిగా నడుస్తుంది. ఇక్కడ వర్క్ నడుస్తుంది, పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద నడుస్తున్నది. పోలీస్ బందోబస్తు సంబంధించి ఆల్రెడీ మొత్తం ఏరియాను పోలీస్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసింది. రాచకొండ పోలీసులు, సిపి రాచకొండ గారి ఆధ్వర్యంలో మొత్తం ఏరియాని టేక్ ఓవర్ చేసిండ్రు. ఇది 8th, 9th కాకుండా 13th వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. 8th, 9th ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాళ్ళు వస్తారు. 10th, 11th, 12th, 13th ఇంకా నెక్స్ట్ 4 days కూడా తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరిని వచ్చి రాదలుచుకున్న వాళ్ళు, బయట నుంచి రాదలుచుకున్న వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాము. ప్రతి స్మాల్ ఇష్యూని కూడా, స్మాల్ థింగ్ని కూడా వదలకుండా బందోబస్తు గట్టి చేస్తున్నాం. సో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ముఖ్యంగా పెట్టుబడులు తెలంగాణకు రావడానికి కూడా ఒక ఈవెంట్ అని చెప్తున్నారు. సో పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ కూడా కీలకం కదా సార్. సో తెలంగాణ పోలీస్ నుంచి ఏమైనా స్టాల్ కానీ ఏమైనా ఉండబోతుందా సో ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి చెప్పడానికి? ఇప్పుడు ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కాబట్టి, తెలంగాణ రైజింగ్ నినాదం కింద గ్లోబల్ సమ్మిట్ కాబట్టి ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లేకపోతే ఐటీలో కానీ, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో కానీ మనం చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ షోకేస్ చేస్తున్నాం. ఇక్కడ సపరేట్గా స్టాల్ పెట్టినాము. ఇక్కడ డ్రోన్ పోలీసింగ్ పైన, తర్వాత టీ-సేఫ్ అని చెప్పి మనం పెట్టినా. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారి ముందర కూడా నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ టీ-సేఫ్ దానిపైన, అట్లాగే మిగతా మనం చేస్తున్నటువంటి ఇక్కడ తెలంగాణలో చేస్తున్నటువంటి ఐటీ రిలేటెడ్, తర్వాత TGCSB, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, దానికి సంబంధించిన అన్ని కూడా ఒక స్టాల్ పెట్టి అందులో ప్రదర్శన చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ జరగబోయే ఈ ఈవెంట్కి మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందితో బందోబస్తు చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి సార్ దీంట్లో? బట్ కనీసంగా ఈ 3000 మంది కనీసంగా వస్తారు. ప్లస్ ఆఫీసర్స్, సపరేట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే డిప్లాయ్ అయిపోతారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీసర్స్, ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇటు లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు, క్రైమ్ సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లా. సో ఇవాళ సాయంత్రం పూర్తి బందోబస్తు ఫైనలైజ్ అయిపోతుంది. సో ఫైనల్గా 8th, 9th 2 days ఇంటర్నేషనల్, నేషనల్ డెలిగేట్స్కే అలా అంటున్నారు. కానీ లోకల్ పబ్లిక్ కానీ, కొందరు కామన్ పబ్లిక్ కానీ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అదే 8th, 9th కాకుండా 10th, 11th, 12th, 13th కామన్ పబ్లిక్కి, జనరల్గా ఈ పబ్లిక్కి, ఇక్కడ లోకల్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, అది కాకుండా తెలంగాణ కాకుండా కానీ ఒక ఇంట్రెస్ట్ చూసే వాళ్ళకి ఓపెన్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా. సో 8th, 9th 2 days పాటు ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి మాత్రమే అలా ఉంటుంది. ఆ తర్వాత 3 to 4 days పాటు లోకల్ పీపుల్ కానీ, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కామన్ పబ్లిక్ కానీ వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఈవెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.
సర్పంచ్ ఎన్నికల్లో 22 ఏళ్ల గిరిజన విద్యార్థిని ఏకగ్రీవంగా ఎన్నికై విజయకేతన ఎగురవేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంగ్యతండాకు చెందిన మాలోత్ బాల్ సింగ్ మూడో కూతురు మాలోత్ భార్గవి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాంగ్రెస్ మద్దతుతో ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాడు బాల్ సింగ్. తన గ్రామాన్ని బాగు చేయడం కోసం విద్యను అభ్యసిస్తున్న యువతి ఎన్నికల్లో నిలబడటంతో ప్రత్యర్థి పార్టీలు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి భార్గవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన మీద నమ్మకంతో ప్రత్యర్థి పార్టీలు తమ గ్రామ ప్రజలు సర్పంచ్గా ఏకగ్రీవం చేసినందుకు కృతజ్ఞతగా తన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, నాలాంటే నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధిలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని అంటోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంగతండ అనే గ్రామ పంచాయతీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. శ్రీ కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. నా వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. నేను ప్రజాసేవ చేయాలని నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే నేను వాళ్ళ ముందు ఉండి వాళ్ళ కష్టాన్ని తీరుస్తానని మాటిస్తున్నాను. పార్టీలో ప్రజలు కలిసి నన్ను సర్పంచ్గా ఎనామస్గా ఎన్నుకోవడం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి నేను ఎప్పుడూ తోడ్పడి ఉంటానని మాటిస్తున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలనే అంశంతో నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. మా ఊర్లో ఉన్న అన్ని పార్టీలు ప్రజలు కలిసి నన్ను సర్పంచ్గా ఎనామస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి శక్తి వంచన లేకుండా నేను న్యాయంగా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని మాటిస్తున్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరు వైశాఖపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ విద్యార్థిని నిఖిత పోటీ చేశారు. గ్రామ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు నిఖిత. గ్రామంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రధాన సమస్యగా ఉన్న గ్రామ బస్సు రాకపోకలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తన చదువు గ్రామ సమస్యల కోసం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిఖిత. నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్కర్నూలు నుంచి వచ్చాను. ఇక్కడ చాగపురం గ్రామంలో, అది మా గ్రామము, ఇక్కడ సర్పంచ్గా బీసీ మహిళకి రిజర్వేషన్ రావడంతో నేను ఈ అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం చాలా వాల్యుబుల్ అనుకొని నా వంతు నేను నా గ్రామానికి సేవ చేయాలనుకొని నా స్వయం కృషితో నేను ముందరికి వచ్చాను. మా వనపర్తి పట్టణం యొక్క ఎమ్మెల్యే గారు మెగారెడ్డి గారు వాళ్ళ నుంచి నేను వాళ్ళు చేసిన అభివృద్ధి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందుకే కొంచెమైనా కృషి చేయాలని మా గ్రామానికి నేను ముందరికి వచ్చాను. ఇంకా మా పెద్దనాన్న నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన పదవి లేకుండానే చాలా చేశారు మా గ్రామానికి. ఆయన తోడుతో పాటు నేను కూడా చాలా అభివృద్ధి చేస్తాను మా గ్రామాన్ని. చాలా కృషి. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 60,000 రూపాయల లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హనుమకొండ ఇన్ఛార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వెంకటరెడ్డి. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హనుమకొండ ఇన్ఛార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వెంకటరెడ్డి. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ రుద్రంగిలో సర్పంచ్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వేములవాడ పట్టణం తర్వాత రుద్రంగి గ్రామ పంచాయతీలో సుమారు 8,633 ఓటర్లున్నారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గండి నారాయణ, అలాగే బీఆర్ఎస్ నుంచి గంధం స్వరూపారాణి, ఇండిపెండెంట్ అభ్యర్థి మంచె రాజేశం మధ్య ఫైట్ కొనసాగుతోంది. రుద్రంగి ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. రానున్న 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందామనే క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు అయినటువంటి వాటర్ సమస్య, అదేవిధంగా సైడ్ డ్రైన్ సమస్యలు చాలా ఉన్నాయి. మా దృష్టికి రావడం జరుగుతుంది. ఇవన్నిట్లను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కొత్త రేషన్ కార్డులు అనేవి 10 సంవత్సరాల కాలంలో
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని సందర్భం మీ అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళే ఎంతోమందికి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులో పేరు లేని వాళ్లకు పేరు కల్పించడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఆదిశీనగర్ నాయకత్వంలో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రుద్రంగి గ్రామ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేసింది, అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని హామీలు తప్పుతుంది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని వివరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు ఈ ఎలక్షన్లలో నన్ను మంచి భారీ మెజార్టీతోని గెలిపించినట్టయితే నేను మరిన్ని ఎన్నో సేవలు చేస్తా. మన రుద్రంగిని ఆదర్శ గ్రామ పంచాయతీగా మన స్టేట్లోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతా. దేశంలో ఇండిగో విమాన సేవల అంతరాయంపై స్పందించారు ఆ సంస్థ సీఈఓ పీటర్స్ ఎల్బర్స్. గత 3 రోజులుగా పరిస్థితి చాలా సీరియస్ గా ఉందన్నారు. ఈ రోజు సమస్య మరింత తీవ్రమైందని చెప్పారు. అసౌకర్యానికి గురైన కస్టమర్లకు సారీ చెప్పారు. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీలో సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు సీఈఓ పీటర్ ఎల్బర్స్. Ladies and gentlemen, I'm Peter Elbers, the CEO of Indigo. I want to share with you that we have experienced severe operational disruptions for the past few days. Since then, the crisis continued to aggravate, with today, December 5th, being the most severely impacted day, with the number of cancellations well over 1,000, or more than half of our number of daily flights. I, on behalf of all of us at Indigo, would like to extend our sincerest apologies for the major inconvenience this has caused to many of our customers on account of delays or cancellations. The situation is a result of various causes. Yet, for you as a customer, it's important how we as Indigo address this. We have defined 3 lines of action. Firstly, customer communication and addressing your needs. For this, messages have been sent on social media, and just now a more detailed communication with information on refunds, cancellations, and other customer support measures was sent. Also, we've stepped up our call center capacity. Secondly, due to yesterday's situation, we had customers stranded mostly at the nation's largest airports. Our focus was for all of them to be able to travel today itself, which will be achieved. For this, we also ask customers whose flights are cancelled not to come to airports, as notifications are sent on this. Thirdly, cancellations were made for today as to align our crew and planes to be where they need to start afresh tomorrow morning. Earlier measures of the last few days regrettably have proven not to be enough. So we've decided today for a reboot of all our systems and schedules, resulting in the highest number of cancellations so far, but imperative for progressive improvements starting as from tomorrow. With these actions, we expect tomorrow to have cancellations below 1,000. The support of DGCA in providing specific FDTL implementation relief is of great help. Still, there's lots of work in progress, but going forward from here, in alignment with the Ministry of Civil Aviation and DGCA, we do expect to further improve every day. Given the size, scale, and complexity of our operation, it will take some time to return to a full normal situation, which we do anticipate between the 10th and the 15th of December. I do understand that these disruptions have caused much discomfort to our customers and has shaken their belief in Indigo's reliability so carefully built over these past 19 years. My colleagues, all the great Indigo teams and frontline staff have been working relentlessly to address the situation. Rest assured, we are doing everything in our control to not only restore your trust and belief, but strengthen it further over time.
Thank you for your patience, understanding, and kindness during this difficult time. We shall keep you updated on an ongoing basis. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో కాంగ్రెస్ పూర్తితో 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ సర్పంచ్ వట్టికూటి నాగయ్య బీసీలో మాస్ లీడర్ కావడంతో తన మద్దతుదారులతో 14 వార్డులకు 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో బరిలోకి దిగాడు. వడపర్తి రామారావు బేతవోలు గ్రామస్తుడు అయినప్పటికీ హైదరాబాద్లో తన వ్యాపారాలను చూసుకుంటున్న క్రమంలో సర్పంచ్ అవకాశం రావడంతో రంగంలోకి తన వర్గంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ పార్టీల మద్దతుతో 14 మంది వార్డు సభ్యులతో రంగంలోకి దిగాడు. 2 అభ్యర్థులు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలు చేసిన అభివృద్ధి బేతవోలు గ్రామ ప్రజలు ఓటర్ల ఆశీస్సులతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బేతవోలు గ్రామంలో 10,000 మంది జనాభా, 6,500కు పై చిలుకు ఓటర్లు ఉండటంతో సర్పంచ్ పీఠం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాలి. మా మిత్రపక్షం సిపిఐతో మరియు అన్ని పార్టీలతో అన్ని టిఆర్ఎస్ మరియు టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ అన్ని మిత్రపక్షంగా ఏర్పడి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ పార్టీలు మరి మాకు మద్దతుగా ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బలంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటూ సర్పంచ్ అభ్యర్థిగా మనం మెజార్టీతో గెలవచ్చు అని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. మేము అట్లాంటి అవసరం కాకుండా కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వట్టికూటి నాగయ్య నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నాతో పాటు 14 వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మా యొక్క గ్రామ అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు చిలుకూరు మండలంలో బేతవోలు గ్రామాన్ని 10 కోట్లతో 2019 నుంచి ఈరోజు 2025 వరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మన బేతవోలు గ్రామ ప్రజలు 10,000 మంది జనాభాతో పాటు 6,465 ఓటర్లు ఉన్న అందరూ కూడా మా వైపు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ గ్రామాన్ని ముందు జరగబడిన 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గ్రామాన్ని ఇంకా ముందు ఉన్నటువంటి అభివృద్ధిని ఇంకా కొంత అభివృద్ధిని కూడా పూర్తిగా 100% అభివృద్ధి చేస్తారని చెప్పి లక్షల్లో జీతాలు వచ్చే కొలువులు వదిలి 2 యువతులు తమ గ్రామ సేవలో తరించాలని వచ్చారు. దానిలో భాగంగా వారి గ్రామ సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. మొన్నటి వరకు సాఫ్ట్వేర్ కొలువులు చేసిన వీరు విజయం సాధించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రచారం చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలంలోని 2 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యువతులు లక్షల్లో వేతనాలు వచ్చే కొలువులను వదిలిపెట్టి తమ గ్రామాలలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. తండ్రియాల గ్రామ సర్పంచ్ పదవి జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారు. తన భర్త ప్రతాప్ ప్రోత్సాహంతో మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామంలోని పిల్లలకు విద్యాబుద్ధులు, గ్రామస్తులకు వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా తను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపింది అనూష. మాది తాండ్రియాల్ విలేజ్. నాది 2020లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో మా ఊరికి జనరల్ వచ్చింది. అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ పాలిటిక్స్లో ముందడి వేద్దామని స్టార్ట్ చేసిన. అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. మా ఊరికి సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. అధికారులు నాకు ఫుట్బాల్ గుర్తుని కేటాయించారు. ప్రజల ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. గ్రామాభివృద్ధి అనేది నా ముఖ్య లక్ష్యం. కతలాపూర్ మండలం పెగ్గర్ల గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వ్ కావడంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాణి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారు. గతంలో 2 సార్లు ఎంపీటీసీ పదవికి పోటీ చేసి ఓడిపోయిన తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలని, గ్రామ సేవ చేసుకోవాలనే లక్ష్యంతో వచ్చిన రిజర్వేషన్ అవకాశంగా చేసుకుని గ్రామంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు నాగరాణి తెలిపింది. రిజర్వేషన్ అనేది అనుకూలంగా రావడం వల్ల నా జాబ్కి నేను రిజైన్ చేసి వచ్చాను. ప్రీవియస్గా నేను ఐడీసీ కంపెనీలో 3.4 ఇయర్స్గా వర్క్ చేశాను. ఆ తర్వాత నేను సర్పంచ్ నామినేషన్ వేసి ఈరోజు నాకు ఫుట్బాల్ గుర్తు అనేది ఇవ్వడం అధికారులందరూ అసైన్ చేశారు. గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే గ్రామంలో కావాల్సిన అభివృద్ధి పనులు, విద్య, వైద్య, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నింటినీ అందరితో డిస్కస్ చేసుకొని అందరు మద్దతు తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. ఇదే నా మెయిన్ డ్రీమ్. యాదృచ్ఛికంగా 2 యువతులకు ఫుట్బాల్ గుర్తు రావడం విశేషం.
వారికి కేటాయించిన బాల్ గుర్తుతో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచిన ఈ ఇద్దరు యువతులకి గ్రామ సేవ చేసుకునే భాగ్యం ఆయా గ్రామస్తులు కలిగిస్తారో లేదో ఈ నెల 11వ తేదీ వరకు వేచి చూడాలి. ములుగు జిల్లాలోని అంకన్నగూడెంలో ఏజెన్సీ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. 5 దశాబ్దాలుగా ఆ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఉండదు. గ్రామాన్ని పాలించే పాలక వర్గాన్ని స్థానికులు ఒక్కటై ఎన్నుకుంటారు. ఇలా 1972 నుంచి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఏకగ్రీవాలతో అక్కడి పాలకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పోటీ కోసం ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకున్న ఆశావాహులు నామినేషన్లు వేసి గెలుపు కోసం అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక కొన్ని గ్రామాల్లో వేలంపాట ద్వారా డెవలప్మెంట్ కోసం సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు, కొన్ని చోట్ల వార్డు మెంబర్లు కేవలం సర్పంచ్ పదవి వరకే యునానిమస్ చేసుకుంటున్నారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని అంకన్నగూడెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అంకన్నగూడెం గ్రామంలో 1972 నుంచి గ్రామ పరిపాలనకు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 50 ఏళ్లుగా ఆ గ్రామంలో పెద్దలంతా కలిసి పాలకులను ఎన్నుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఒకటవుతున్నారు. 500 మంది ఓటర్లు, 6 వార్డులు ఉన్న ఈ గ్రామంలో ఇలా సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఇక్కడ మొదటి సర్పంచ్ అల్లెం సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, అల్లెం లచ్చి నరుసు 3 సార్లు, అల్లెం నాగభూషణం, అల్లెం రాణి, ఈక కృష్ణ, చింత శ్యామల ఒక్కోసారి యునానిమస్ సర్పంచులుగా ఎన్నికై పాలన సాగించారు. ఎన్నికల పేరుతో ఘర్షణలు లేకుండా పాలన సాగించామని ఇక్కడ సర్పంచులుగా పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. ఏకగ్రీవంతో అభివృద్ధి జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నేను మాజీ సర్పంచ్ని. 1972 నుంచి ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇదే పద్ధతిలో వెళ్తా అంటారు. నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు చేతనైనంత వరకు నేను పనిచేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గత టర్మ్లో ఒక 6 టర్ముల నుండి మేము ఇప్పుడు ఈ ప్రజెంట్లీ ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ని ఏకగ్రంగా ఎట్లా ఎన్నుకున్నామో గత ప్రేళ్లలో కూడా ఇదే ఏకగ్రంగా ఎన్నుకుని ఎంపిక చేసుకొని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బడ్జెట్లని మా గ్రామానికి సకాలంలో పడుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. మాకి పర్వాలేదు ఆ పిల్లగాళ్ళు. ఇక వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళని పెట్టుకున్నాం మంచిగానే. వాళ్ళు మాకి ఏ బాధ్యత మేము అడుగుతాం, వాళ్ళని వాళ్ళు మాకు చేసి పెట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అదే సాంప్రదాయాన్ని అంకన్నగూడెం ప్రజలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ ఫేజ్లో జరుగుతున్న ఎన్నికల్లో కొట్టెం రాజును సర్పంచ్గా తీర్మానించుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగానే పాలకవర్గం ఎన్నిక జరుగుతోంది. అన్ని విధాలుగా అంకన్నగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఏకగ్రీవంగా స్థానికులు ఎంపిక చేసిన సర్పంచ్ అభ్యర్థి కొట్టెం రాజు చెబుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్లు అనే ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా, అంటే 1972 నుంచి ఎన్నో తరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి పంచాదులు లేకుండా ఈరోజు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా అభివృద్ధి చేసే దిశగా పనులు జరగాలని తీర్చిదిద్ది నన్ను నిలబెట్టినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా 1972 నుంచి సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక ఓటర్లు ఓటు వేయకుండానే తమ గ్రామ పరిపాలకులను ఎన్నుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒకటవుతున్నారు. మరోసారి అంకన్నగూడెం గ్రామ సర్పంచ్ని ఏకగ్రీవం చేసుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.